రమేష్ నాయుడు గారు, ఇంకొక ముఖ్యమైన విషయం అంటే అప్లికేషన్స్ తీసుకుంటున్నారు అభ్యర్థులకు సంబంధించి, అటు ఎంపీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించి కావచ్చు, అసెంబ్లీ దీనికి కావచ్చు, వీటన్నిటి అప్లికేషన్స్ని బట్టి చూస్తే గతంలో ఉన్నదానికన్నా రెస్పాన్స్ బాగుందంటారా? అట్లీస్ట్ ఒక్కొక్క ఏరియాల్లో అంటే 175 సీట్లు ఏదైతే ఉన్నాయో అట్లీస్ట్ ఒక 2-3 అప్లికేషన్స్ వచ్చాయో, యావరేజ్గా ఈ అప్లికేషన్స్ ఏదైతే ప్రాసెస్ స్టార్ట్ చేశారో రిక్వెస్ట్లు ఎంతవరకు వచ్చాయండి? ఈరోజు మీరు వాటి గురించి కూడా డిస్కస్ చేశారు కదా. ఈరోజు అవి కాదు చర్చ జరిగింది. గత నెల రోజుల ముందు మమ్మల్ని అందరినీ కూడా ప్రతి జిల్లాకు 3-man కమిటీ పంపించడం జరిగింది. ఏ నియోజకవర్గాల్లో మనకు పోటీ చేసేటువంటి వ్యక్తుల యొక్క శక్తి సామర్థ్యాల మీద, అలాగే ఔత్సాహికులైనటువంటి అభ్యర్థుల్ని ఎంపిక చేసుకొని రమ్మని మా అందరికి ఒక పార్టీ సూచన చేసింది. దాని క్రమంలో మేమందరం వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి అభిప్రాయాలు సేకరించుకొని రావడం జరిగింది. అది రాష్ట్ర పార్టీకి మేమందరం కూడా నివేదించాం. అది ఒక నెల ముందే జరిగిపోయినటువంటి ప్రక్రియ అండి. చాలా అడ్వాన్స్గా చేసాం. గతం కన్నా కూడా ఇప్పుడు చాలా అడ్వాన్స్గా దాన్ని అంతా కూడా కలెక్ట్ చేసి ఇవ్వడం జరిగింది. ఈరోజు జరిగింది కేవలం 2 విషయాలే. ఒకటి, మాకు రాబోయే రోజుల్లో అవలంబించాల్సినటువంటి వ్యూహము, పార్టీకి సంబంధించినటువంటి లబ్ధిదారులకు ఏ విధంగా వెళ్ళి వాళ్ళ యొక్క మనసుని చూరగొని ఓట్ల రూపంలోకి అభిమానాన్ని మార్చాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అంటే చెరువులో పారుతున్నటువంటి మొరవ, అలాగా నరేంద్ర మోడీ గారి పట్ల అన్ని ప్రాంతాల్లో ఆ విధమైనటువంటి అభిమానం వెల్లువిరుస్తున్నటువంటి నేపథ్యంలో మనం చెంబు ఎత్తుకొని పోతే చెంబుతో పట్టుకొచ్చుకోవచ్చు, బిందె ఎత్తుకొని పోతే బిందుతో తెచ్చుకోవచ్చు, చెరువు దగ్గరికి నీళ్ళు, గంగాళం ఎత్తుకొని పోతే గంగాళంతో నీళ్ళు తెచ్చుకోవచ్చు. కాబట్టి అలాగే నరేంద్ర మోడీ గారి మీద వస్తున్నటువంటి అభిమానం, భారతీయ జనతా పార్టీ పట్ల ఉన్నటువంటి సానుకూల వైఖరి ఓట్ల రూపంలో ఎలా మలుచుకోవాలి అనేటువంటి విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది.